బాదల్ పాఠానికి సంబంధించి ఉన్ముఖీకరణ్, ఉద్దేశ్య, విధా విశేష్, కవి పరిచయ్, విషయ ప్రవేశ్ మొదలైన అంశాల గురించి చదువుకుందాం. బరస్తే బాదల్, కురిసే మేఘాలు. కవి సుమిత్రానందన పంత్. ఉన్ముఖీకరణ్. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. బరస్తే బాదల్ అనే కవితా పాఠాన్ని శ్రీ సుమిత్రానందన పంత్ గారు రచించారు. క్యా గాతీ హో కిసే బులాతి, బతలా దో కోయల్ రాణి. కోయల్ రాణి, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, చెప్పు, మాతో చెప్పు. ప్యాసీ ధరతి దేఖ్ మాంగతి హో క్యా మేఘోం సే పానీ. దాహంతో ఉన్న భూమి మేఘాలను చూసి నీరు ఇవ్వమని అడుగుతున్నదా. ప్రశ్న. మీఠే గీత్ కౌన్ గాతీ హై. తీయని గీతాన్ని ఎవరు పాడుతున్నారు. మీఠే గీత్ కోయల్ రాణి గాతీ హై. తీయటి పాటలు కోయల్ రాణి పాడుతున్నది. ప్యాసీ ధరతి పానీ కిస్సే మాంగతీ హై. దాహంతో ఉన్న భూమి ఎవరిని నీరు అడుగుతోంది. ప్యాసీ ధరతి పానీ మేఘోం సే మాంగతీ హై. బాదల్ ప్రకృతి की शोभा बढ़ाते हैं कैसे. మేఘాలు ప్రకృతి అందాన్ని పెంచుతాయి ఎలా. बादलों से वर्षा होती है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी सुख से झूम उठती है. वर्षा के जल से प्रकृति के पेड़ पौधे हरे भरे रहते हैं. इस प्रकार बादल प्रकृति की शोभा बढ़ाते हैं. మేఘాలు వర్షాన్నిస్తాయి. వర్షం కురిసేటప్పుడు ప్రకృతి యొక్క సుందరత చూడముచ్చటగా ఉంటుంది. చెట్లు, మొక్కలు, పశువులు, పక్షులు, మనుష్యులు, ఇంకా చెప్పాలంటే భూమి కూడా ఆనందంతో పులకరించిపోతుంది. వర్షపు యొక్క నీటితో ప్రకృతిలోని చెట్లు, మొక్కలు పచ్చపచ్చగా ఉంటాయి. ఈ విధంగా మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయి. उद्देश्य. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. బరస్తే బాదల్ కవిత యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకృతి పట్ల కావ్య రచనలను ప్రోత్సహించడంతో పాటు సౌందర్యానుభూతి కలిగించటం, మనోరంజక భావాలను మేల్కొల్పటం మరియు ప్రకృతి సంరక్షణకు ప్రేరేపించటం. విధా విశేష. बरसते बादल कविता पाठ है. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. प्रस्तुत कविता नाद के साथ गेय योग्य है. इसमें अनुप्रास का सुंदर प्रयोग है. బరస్తే బాదల్ అనేది కవితా పాఠము. కవిత భావాలను ఉదాత్తంగా మార్చడంతో పాటు సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ప్రస్తుత కవిత ధ్వనితో పాటు పాడటానికి అనుకూలమైనది. దీనిలో అనుప్రాసాలంకారాలతో అందమైన వర్ణన ఉన్నది. कवि परिचय. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. ప్రకృతి వర్ణనలో సాటిలేని కవిగా పేర్కొనబడే శ్రీ సుమిత్రానందన పంత్ గారు మే 20, 1900 సంవత్సరంలో అల్మోడా జిల్లాలోని కౌసాని గ్రామంలో జన్మించారు. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. 7 సంవత్సరముల వయసులోనే పాఠశాలలో ఈయన రచించిన కావ్య పాఠానికి గాను బహుమతులు ఇవ్వబడ్డాయి. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. సాహిత్య రచనకు గాను ఈయనకు సాహిత్య అకాడమీ, సోవియట్ రూస్ మరియు చిదంబరా కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారము లభించాయి.
इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा చిదంబర ఆది. వీరు రచించిన ప్రముఖమైన రచనలు వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా और बूढ़ा चांद మరియు చిదంబర. इनका निधन सन 1977 में हुआ. ఈయన 1977వ సంవత్సరంలో మరణించారు. विषय प्रवेश. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. వర్ష ఋతువు ఎల్లప్పుడూ అందరికీ ప్రియమైన ఋతువు. వర్ష సమయంలో ప్రకృతి సౌందర్యము చాలా చూడముచ్చటగా ఉంటుంది. మొక్కలు, చెట్లు, పశువులు, పక్షులు, మనుష్యులు, ఆఖరికి భూమి కూడా సంతోషిస్తుంది. ఈ సౌందర్య వర్ణనే ఈ బారస్తే బాధలనే కవితా పాఠంలో వర్ణించబడింది.